మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు యోగా డే కదండి. ఎంతమంది యోగా చేశారు? మనకు ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి అందరూ ఒక హాఫ్ అన్ అవర్ అన్న డైలీ యోగా చేయండి. మన బాడీలో ఉన్న వేస్ట్ పదార్థాలన్నీ కరిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిజీ లైఫ్లలో అందరూ మన బాడీ గురించి ఎవ్వరు పట్టించుకోరండి. కానీ అప్పుడప్పుడు యోగా చేస్తూ ఉండాలి. మన ఆరోగ్యాన్ని కూడా అందరూ కాపాడుకోవాలని మన ఎంఎన్ కార్టూన్ తరపున ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాం. వీడియో అయితే చాలా బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న వచ్చిన కామెంట్లకు అయితే ఫుల్ హ్యాపీ అయ్యాం మేమందరం. మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. ఈ లోకంతో నాకింకా పని ఏముంది? డోంట్ కేర్. ఇదేంటి, మంచమేమో మెత్తగా ఉంటుంది, ఇక్కడ ఏదో గుచ్చుకున్నట్టుంది. ఏంటి, మంచం మీద లేనా నేనేసే? ఎక్కడున్నావే? రా, ఏ ఇంట్లోకి పట్టుకపోనన్ను. ఏ ఉన్నావే? వస్తే పెళ్ళాగా, దీన్ని ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకుంటే ఇది నాకు సేవ చెయ్యదు, ఏమి చెయ్యదు, ఎక్కడ చచ్చిందో ఏమో. వస్తే ఉన్నావే? అమ్మో, పలకదు, చెయ్యదు. ఇలా తాగి ఊగుతూ ఉంటే ఇంకేమన్నా సుఖం ఉంటుందా? అబ్బా, మామూలు సుఖం కాదురా నాది. ఈ రాజులకు కూడా ఉండదు ఇలాంటి సుఖం. ఓ మరి ఏమనుకుంటావు? ఇదేంది, కొమ్మిగాడు గిట్ల పడిపోయిండు? పడిపోయిందా కావాలని పడుకున్నాడా? సగం మంచం మీద సగం కింద. మొగడు అంటే దీనికి భయమే లేకుండా పోయింది. లత ఉండే, అది నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తినబెడదామో అని ఎదురు చూసేది. కడుపు నిండా అన్నం పెట్టి నాకు సేవ చేసుకునేది నా పెళ్ళాం లత. నేనే అనవసరంగా దాన్ని దూరం చేసుకున్నాను. ఇది ఉంది, దాని కడుపే చూసుకుంటది, నాకేం పెట్టదు. అరే కొంబిగా, ఏమైందిరా నీకు అట్లా వన్నావు? రోగమైన ఆదిరా, ఫుల్గా వచ్చి ఒంటి మీదనే సోయలేదు బాడుకో. ఏ ఎవరు నన్ను బాడుకోమంటున్నావు? అసలు ఎవరినవో? లత లత అని కలవరిస్తున్నావు. దొంగ బాడుకో. ఉన్నప్పుడేమో దానికి నరకం చూపించినావు, ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నాక దాని విలువ తెలిసి వస్తున్నా ఆదిరా నీకు. సింగనోలే ఇంకో దాన్ని వేసుకొని చూడుండి సుతారం అంటాను ఊర్లకు తీసుకొచ్చినావు బాడుకో. ఇప్పుడేమో మళ్ళా తాగి నేసలా లత లత అని ఏం తెలియని ఎడ్డుకొలిగాలాగా కలవరిస్తున్నావు దొంగ బాడుకో. దాది సుఖంగా ఉన్నది రాజని పెళ్లి చేసుకొని, ఎందుకురా మళ్ళా దాని జోలుకోతున్నావు? ఇప్పటిదాకా బాగానే మాట్లాడినావు, ఏమైందిరా నోట్లో మన్ను పడ్డాదిరా? సైలెంట్ గా అయిపోయినావు. లత లత అని కలవరించానా? నేనెప్పుడు కలవరించలేదు, గిలవరించలేదు. నువ్వు నరసక్క మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు. ఏమో, అది దొబ్బ ముఖండి నరసక్క కూడా గిట్లనే మాట్లాడుతుంది. పందిలాగా ఉంటుంది, గున్న ఏనుగు పిల్లలాగా ఉంటుంది. అది నీతులు చెప్తుంది అందరికి. దాని ఇంట్లోనే కొడుకు ఏమో ఊరు మీద తాగుకుంటూ తిరుగుతున్నాడు. ఎంత మాట అన్నవరా, చీకిపోయినాడా? నా కొడుకు ఎవరు కొంపలు ముంచలేడురా, నీలాగా ఇంకో దాన్ని వేసుకొని పోలేడు. ఆడేదో ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని చూసుకుంటూ తిరుగుతున్నాడేమో గాని నీలాగా చేయలేడురా అన్యాయం ఎవరికి. నేను నా సక్క కొడుకుని తిడుతుంటే నీకెందుకు వస్తుంది కోపం? పోమా పోయి నుంచి. నువ్వు నా నిద్ర డిస్టర్బ్ చేసి నన్ను నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? అసలు నీకెంత ధైర్యం? ఈ పిచ్చి బాడుకవుతో నాకేంటి?
అసలు వీనికి మంచి చేద్దామని వస్తే కనీసం పడ్డాడు మంచి నీళ్ళని రాద్దామని వస్తే దొంగ బాడుకో నా కొడుకు అట్లాంటోడు ఇట్లాంటోడు అంటని నన్నే తీర్చడానికి చూస్తున్నాడు దొంగ బాడే. మంచిగా అయింది అలా వదిలేసిపోయి వీని మంచి పని చేసింది. పారిపోతుంది. అవును, ఇంత జరుగుతున్నా కూడా ఇది ఇంట్లోకించి రాదేంటి? ఇంట్లో ఉందా లేదా అసలు నా పెళ్ళాం? పెళ్ళావా రాయే, నన్ను ఎత్తుకపో లోపలికి. వీడేంది గుద్దవాళ్ళుగా తాగి పాటలు పాడుతున్నాడు, ఎవరినో తిడుతున్నాడు. ఏమైంది దీనికి రోజు? రే కొమరిగా, ఏమైందిరా నీకు? ఇంతకు ముందు పోయి మళ్ళా వచ్చినావు, ఎందుకట్లా నా దగ్గరికి వస్తున్నావు కూకే? ఓ తాగుబోతు బాడుకో, నేను రా మల్లక్కను. ఆగో మల్లక్క, నువ్వా? నేను ఇంతకు ముందు వేరే వాళ్ళు వచ్చినుండ్రు, వాళ్ళు అనుకున్నా నువ్వా? కూసో కూసో మల్లక్క. ఎందుకురా అట్లా తాగి వరుతున్నావు? ఆందాకి వస్తుంది మా ఇంట్లో దాకా, అట్లెందుకు వరుతున్నావు? తాగి సప్పుడేకి ఇంట్లో వండుకోవాలి కానీ ఉల్లుడు ఎందుకురా? ఇగో మల్లక్క, నువ్వు నాకు తల్లి లాంటిదాను మల్లక్క, నేనేమనలేను. ఇంతకుముందు నర్సక్క లాంటి ఒక ఆమె వచ్చి నన్ను బాడుకో దేడుకో అని తిట్టిపోతుంది. నేనేమంటే ఏమనలే, తాగి నా ఇంటి ముంగటనే బోలుతున్నా. అప్పటి నుంచి నా పిల్లను పిలుస్తున్నా, అది బయటకి వస్తలేదు. ఓరే దొంగ బాడుకో, అది ఎప్పుడో పోయిందిరా ఊళ్ళకేంచి. 2 రోజులు ఆయన నువ్వు ఇంటికి రాక. అది ఉన్నదో లేదో నీకెట్లా తెలుస్తుందిరా? నువ్వు తాగి ఆడవన్నవో ఆడుండొచ్చినవో నిన్న మొన్న. అది వీకింది, మళ్ళొంతనన్న వీకిందో మరి వాళ్ళ అమ్ముల దగ్గరికి పోయిందో ఆడిపోయిందో నీ గుద్ద మీద అన్ని అది పోయింది. అవునా? అది ఏడిపోయింది? నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందా? అంతేలే, ఎవరైనా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. నేను కూడా అంతే, మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను మల్లక్క. నాకు ఎవ్వరు లేరు, నేనొక్కనే, నాకు దిక్కులేరు దిక్కులేరు మల్లక్క, దిక్కులేరు, నాకెవడు దిక్కులేడు. మరి మోసం చేసి వెళ్ళిపోదా ఆడబాడుకో? నువ్వేమో చేసింది ఘనకార్యము, మరి నీతోనే ఉంటది. నువ్వు వ్యవసాయం నడిపించుకుంటుంటున్నావా? ఏదైనా పని చేస్తున్నావా? పని లేదు పాట లేదు, ఊరి మీద తిరుగుతున్నావు సింగనోలే. మరి అది పోకుండా ఇంకా నిన్ను పట్టుకొని ఎలాడుతుంది. లతను అంతగానం బాధ పెడితే అది పోయింది, ఇప్పుడు మళ్ళీ దీన్ని తెచ్చుకొని దీన్ని పెళ్లి చేసుకున్నావు, ఇది వీకింది. ఉండు బాడుకో, ఇంట్లోనే గంజిలీలు కాసుకొని గుద్దలు ఎండితే తెలుస్తుంది ఆడదాని విలువ నీకు. అప్పటిదాకా తెలియదు నీకు, తాగుడు ఒకటే తెలుసు, ఇంకోటి తెలియదు. ఇప్పుడు అందరు పోతే నాకు వండి పెడతారు మల్లక్క. నేనేం తప్పు చేయలేను, లత పోయిందనే బాధలా నేను తాగుతున్నా మల్లక్క. నాకు లత విలువ తెలిసి వచ్చింది మల్లక్క. నా చేతులారా నేనే చేసుకున్న మల్లక్క. నేను బతకకూడదు ఇంకా, చచ్చిపోతా మల్లక్క, నేను చచ్చిపోతా. మొగోడు ఏడవకూడదురా. నీకు తెలియకపోతే నలుగురు చెప్పిందన్నా వినాలేరా? అది వాయే, ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే అంటే గిట్లనే ఉంటదేమో. పెళ్ళాము చక్కదనము మంచి గుణవంతురాలు ఉండే, దాన్ని కాదని యువతినో బోడముఖం దాన్ని తెచ్చుకొని దాన్ని 4 రోజులు అటు ఇటు దింపి మళ్ళీ ఊళ్ళకి తెచ్చి ఇంట్లోంచి అన్ని రకాలుగా మంచిగా తెచ్చి పెడితే నువ్వు తాగొచ్చి కొడితే ఉంటుంది. అన్ని రకాలుగా తెచ్చి మంచిగా ఉంచుకుంటూ ఉంటుంది. కానీ రోజు గుద్దవాళ్ళుగా తాగొచ్చి దాన్ని కొట్టినవు, యువత ఉంటుందిరా బాడుకో. ఇప్పుడు ఏం చేయాలి మల్లక్క? నేను ఇంకా బతకను, ఇంకా నా బతుకు వేస్ట్ మల్లక్క. నా పెళ్ళాంని ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోలేను, నేను నా లతని నేను తెచ్చుకోలేను. ఎందుకంటే రాజ పెళ్ళాం ఇప్పుడు లత, నేను మళ్ళీ తెచ్చుకోలేను. నేను ఇట్లా బతకలేను, ఊళ్ళో ముఖం పెట్టుకొని ఎటని వెళ్ళిపోతా అంటే ఎటు వెళ్ళినా కూడా ఏడ బతకలేను నేను.
పని శాతనైతే లేదు. ఏం చేయాలి మల్లక్క? మొగోడు ఏడవకూడదు అంటారు కానీ మొగోనికి మస్తు బాధలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. పైకి ఏడుస్తే మొగోడు ఏడుస్తాడంటారు, లోపల ఎంత కుమిలిపోతాడో మొగోనికే తెలుసు మల్లక్క. ఏం చెయ్యకురా, ఏం చేయకు, ఊరి మీద తిరుగుకుంటా తింటే చేతులకు వస్తుంది, కడుపులకు వస్తుందిరా. ఇంత పొలం ఉన్నది, దాన్ని ఇంత వండించుకుంటా అడ్డెడో తూమెడో అయితే ఇంట్లోకి తెచ్చేస్తే ఉన్నది కూడా మంచిగా సంతోషపడుతుంది. నా మగోడు వ్యవసాయం చేసుకొస్తున్నాడు, ఇంత వెనకకి వేసుకుంటున్నామా అని ఉంటుండేది. అది దాన్ని కొట్టి 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 ఆ బోడమొఖం దాన్ని కూడా ఇలా కొడుతూ ఇంట్లోకించి ఇక అది పోయి 2 రోజులాయ, నీకు తెలియదు ఈ విషయం చెప్దామని నీ లొల్లి వాడంగానే వచ్చినరా. ఇక నువ్వేమన్నా చేసుకో, మంచిగా చేసేటోనికి ఏమైనా చెప్తాం కానీ ఇట్లాంటి పనులు చేసేటోనికి ఏం చెప్తాంరా. ఇక ఏమైనా చేసుకో, ఎట్లైనా గాల పెట్టుకొని సంసారం. లాస్ట్కి వస్తే మళ్ళక్క కూడా వెళ్ళిపోతుంది. నేనేం తప్పు చేసినాని, నేను ఘోరమైన తప్పు ఏం చేశానని ఈ బోడది నన్ను వదిలేసిపోయింది. దాన్ని కొట్టినా, నిజంగానే తాగినప్పుడు కొట్టిందేమో గుర్తులేదు, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోవాలా? లత అట్లని ఎన్ని సంవత్సరాలు భరించుకుంది నా బాధలన్నీ, ఎప్పుడు ఇంట్లోకైనా వెళ్ళిపోలేదు. నేనే ఈ బోడదాన్ని తీసుకొని ఇంట్లోకైనా వెళ్ళిపోయినాక సంవత్సరానికో ఎన్నో రోజులకు పెళ్లి చేసుకుంది, కానీ అప్పటిదాకా కూడా నా కోసమే ఉన్నది నా లత. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ పోవాలి ఇప్పుడు? అన్ని జరుగుతాయి ఏమిటి? అక్క అక్క ఏమైందే? నేను రాగానే ఏడు పాపేసినావు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏ లేదు రమ్య, నేనెందుకు ఏడ్చినానే? నేనేం ఏడవలేదు. ఎందుకే అక్క? నేనంత కాందాన్నైనా నాకేం చెప్తలేవు, ఈ మధ్య ఇంటికి కూడా వస్తలేవు. ఏం చేయాలి రమ్య, నా రమ్య, మీ బావ నన్ను అనేక మాటలు తిట్టిండే రమ్య, నా రమ్య. కోడల్దాన్ని నేను ఆరిపోసుకుంటానంటనే రమ్య, నా రమ్య. కోడల్దాన్ని వెనక కేసుకొచ్చుకుంటా నన్ను అనేక మాటలు తిడుతున్నాడే రమ్య, నా రమ్య. కోడల్దాన్ని నేనేమనబోతానే రమ్య, నా రమ్య. కొడుకు పోయిననే బాధలో నేనుంటే రమ్య, నా రమ్య. వాడేమో నన్ను తిడుతున్నాడే రమ్య, నా రమ్య. కోడలానికి జాబ్ వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయిందే రమ్య, నా రమ్య. ఊకో ఏడవకు, నీకు జీవితాంతం దేవుడు ఏడుపిట్ల పెట్టినట్టున్నాడు. ఆ కోడలు ఉన్నప్పుడు అట్లా బాధ ఉండే, అది ఇంట్లోకి పోతే ఇట్లా బాధ. కొడుకు ఎక్కడ పోయిందని బాధ చూస్తావా? కోడలు దానికి జాబ్ వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయిందని చూస్తావా? ఏ బాధ అంటే భరిస్తావే అక్క? నీ అసంటది అసలు ఈ దేశంలో ఎవ్వరు ఉండకుండా వచ్చే ఇంతగానం బాధతోని నాకు చూస్తే ఘోష అవుతుందే నిన్ను. అందుకే ఇంటికి వస్తలేను అసలు నేను, ఇవన్నీ బాధలు చూడలేక. ఏడొచ్చిందే మరి జాబ్ దానికి? ఆడేమో ఎటుపోయిండో ఏమో తెలియదు కానీ ఇది ఊపుకుంటా జాబుకోయినా అది సక్కడగల్లా ఆడదన్నంట అని. దాని జాబ్లో మనవాడా? నాకు ఏం తెలియదు చెల్ల. ఆ పోరన్ని కూడా మాకు కానీయకుండా చేసింది. నాయనమ్మా నాయనమ్మా అంటూ ఇల్లంతా తిరిగే పోరడు. వాడిని 4 రోజులు అమ్మగారింటికి తొలకపోయి అట్నుంచే హైదరాబాద్ తొలకపోయింది దాన్ని. మాకు వాడిని కానిస్తలేదు, నా కొడుకుని కానిస్తలేదు. వాడు దాని దగ్గర ఉన్నాడా అంటే దాని దగ్గర కూడా లేనియకుండా చేసింది. ఎక్కడ దేశాలు పట్టుకొని పోతున్నాడో వాడు, ఎటు పోయి వస్తున్నాడో ఏం అర్థమైతలేదు చెల్లె. ఇల్లు కట్టి నుంచి దశలేదే మాకు. ఏడవకు నువ్వు, ఆపు నీ ఏడు పాపు. వాళ్ళు ఏమో అన్నారు వీళ్ళేమో అన్నారు అనుకుంటే ఏడ్చుకుంటా కూర్చుంటావా నువ్వు? నడువు ఇంటికి 4 రోజులు ఉండొద్దు గాని పా, ఎట్లా వండుకుంటాడో వండుకొని తినని బావా. వద్దు చెల్ల, రాను గిన్నె పడి వస్తా. కొడుకు దేశాన కోడలో దేశాన మొగని నిడిసబెట్టి అదేమో సుఖపడడానికి చెల్లెల దగ్గరకు పోయిందా అంటారు లోకం. రాను చెల్ల గిన్నె పడి ఉంటా. వాడెంత మొత్తుకొని ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేనట్టే ఉంటా.
ఏం కాదు, ఎవరు అంటారో అనని అనుకోని, వాళ్ళు ఎన్ని అనుకుంటే వాళ్ళకే. నువ్వు లోకానికి భయపడుకుంటూ బతుకుతావా? నాకు అర్థం కాదు. ఊళ్ళోనే నేను ఉండంగా నువ్వు ఎందుకిడ ఏడ్చుకుంటూ కూసునుడు? నడువు, తెలిసి వస్తుంది బావకు. వండుకునేది, చేసేది, బట్టలు విండుకునేది అన్ని తెలిసి వస్తాయి. ఈ వయసులో నువ్వు ఇంకా ఆయన మాటలు వినుకుంటా, ఆయనకు భయపడుకుంటా వణుక్కుంటుంటావా? మస్తు కాలాన మస్తు పడ్డావు కానీ సాల్పా. ఇంకా కొద్దిగా ఇక రాను చెల్ల, గిన్నెవాడుంటా. నీకు మళ్ళా కొత్తగా కోడలు వచ్చే కొడుకు ఇంట్లో అవన్నీ ఎవరాలు నీకే మస్తున్నాయి బాధలు. నేను వచ్చి నీకు బాధ పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ ఈ వయసులో కూడా మొగ నిడిసబెట్టిపోయిందని అదో రాయబండ నా మీద ఎందుకు వేసుకుందో చెప్పు. గిన్నెవాడు ఉంటా 4 రోజులు గట్లనే వదులుతాడు, గట్లనే ఉంటాడు. ఆడు మంచిగానే ఉంటాడు. ఈ మధ్య జర తాగా నేర్చినందుకే అట్లా చేస్తున్నాడు. ఏడ్చుకుంటూ ఒక్కతి కూర్చుంది ఇంట్లో, ఎవరు దిక్కులేనట్టు. ఆపు, ఏడవకు. మనసు బాధైంది చెల్ల. అక్కడ బాధలనే తిట్టింది అనేక మాటలు. ఇంటికి రాయని పెళ్లి చేస్తా అనుకుంటా పెద్ద పెద్ద అరుచుకుంటా ఇంటి దాకురుకొచ్చిండే. నన్ను కొడతాడేమో అని భయమైంది. ఈ వయసులో కాళ్ళ నొప్పులు ఇవన్నీ కొడితే భరించుకుంటాను నేను. నాకు అర్థం కాదు. మంచిగానే ఉన్నాడు బావ, నేను అడుగుతూకో. వద్దిగా ఏం అడగొద్దు. చెల్లెలకి చెప్పుకున్నావు ఇంటి సంసారం అంతా అని చెప్పి అదో లొల్లి మళ్ళోసారి. సరే అడగనుకో. ఏమన్నా తిన్నవా లేదా? తినబెడతా పా. ఇంట్లో వండినవా లేదా అసలు ఈ రోజు వంట? తిన్నా చెల్ల, వంకాయ పచ్చిపులుసు చేసిన తిన్నా. ఊకో ఇక, ఏడవకిగా. నేను చూడలేనే అక్క నువ్వు ఇట్లా ఏడుస్తే. సరే కానీ అందరు మంచిగా ఉన్నారా ఇంట్లో? కొత్త కోడలు మంచిగా వంట గింట అంతా నేర్చుకుందా? దానికి వంట రాదు, తంట రాదే. తెలుగే రాదు చక్కగా, వంట ఎడికైనా వస్తుందంట. అవునావు, ఇంతకు ముందు ఒకసారి చెప్పినవే వంట రాదంట అని. మరి ఆ బెంగాల్ అమ్మాయిని చేసుకునేటప్పుడు వీనికి తెలియదా తెలుగు రాదు, వంట చక్కగా రాదు, మన సంప్రదాయం అంతా రాదు అని తెలియదా వీనికి? ఏం చేతనే, నాకు పెద్ద తలనొప్పే ఉంది. పొద్దుగాల పక్కలకించి లేచి నుంచి రాత్రి పడుకునే రాత్రి దాకా పక్కలతోని, ఇంటి ముందటోళ్ళతోని, ఇంట్లోతోని లొల్లేదాంతోని. ఎందుకంటే తెలుగు వచ్చి పాడు కాదు, ఎవరినో ఏమో అంటది. వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా తిట్టింది అట్లా తిట్టిందంట అని వాళ్ళు అంటారు. దానికి తెలుగు వచ్చి పాడు కాదు, తిట్టుడు కాదు, అది మీతో మాట్లాడాలనుకుంటుందంట అని చెప్తే ఊకుంటున్నారు. వీడు ఇక మంచిది అమ్మాయి కానీ ఇక తెలుగు ఒకటి రాదు, అమ్మాయికు రాలే పాపం. కానీ తెలుగు వచ్చి పాడు కదా దానికి. అవునా, పాపమే అమాయకంగానే మాట్లాడుతుంది కానీ తెలుగు రాదంటే కష్టమే అవుతుంది కదనే. మరి తెలుగు నేర్చుకోమ్మను. ఎవరైనా క్లాసులు చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి హిందీ నుంచి తెలుగు గిట్లా మాట్లాడాలని చెప్తారు కదా, గట్లా చెప్పించుకోమ్మను మరి. అవునే, అమాయకంగానే మాట్లాడుతుంది. యూట్యూబ్లో నేర్చుకుంటున్నది. ఇక దాని భాషలు కొట్టి తెలుగులో ఏమంటారంట అని నేర్చుకుంటుంది. జర మంచిగానే మాట్లాడుతుంది. ఇక ఇంచుమించు 2 నెలలు అయ్యే పెళ్ళయి. మంచిగానే ఉంటుందిలే, అన్ని సాంప్రదాయాలు అన్నీ నేర్చుకుంటుందిలే రాను రాను. మంచిగానో చెడ్డగానో ఇక పెళ్ళి అయిపోయి ఇంటి కూడలు దాయి కదా నెక్క, ఏం చేయలేము ఇక. మరి నువ్వు ఒక రోజు రారాదే. అది పెళ్ళయి నుంచి రానే లేవు. ఒకరోజు ఉండి నిద్ర చేసినట్టు ఉంటుంది, 4 రోజులు ఉన్నట్టు ఉంటుంది. రాయక్క అంటే రావు. ఏం బాధ పెట్టుకున్నావో ఏమో. ఇప్పుడు కూడా గొడవలు అవుతున్నాయి. కనీసం 2 రోజులు ఉంటాను చెల్లెల దగ్గర అంటాను. రావాలి, ఏం కాదు. వీలు చూసుకొని రా, మరి పోయి వస్తా నేను. సరే చెల్లె, పోయిరా, చూసుకొని వస్తలే ఒకనాడు. ప్రెగ్నెంట్ అనే విషయము మా ఆయనతో చెప్పాలా వద్దా? చెప్తే వాడు ఏమంటాడో ఏమో. దీన్ని కూడా అనుమానపడుతుండొచ్చు. అసలు సంతోషపడతాడో అనుమానిస్తాడో అదే భయం అవుతుంది చెప్పుకోవడానికి. ఏ ఆడదానికి ఇంత దురదృష్టం ఉండకూడదు. భర్తతో చెప్పుకొని సంతోషపడుతుంది ఏ ఆడదైనా కానీ ప్రెగ్నెంట్ను అని. కానీ వీడికి చెప్పనికనే భయం అవుతుంది నాకు. ఏందో ఇంత దీర్ఘంగా ఆలోచిస్తుంది. దీనికి ఏం గుర్తొస్తున్నాయో? పాతయి ముందటి వెనక గుర్తు చేసుకుంటా సంతోషపడుతుంది లోపల. ఏమండి? ఏంటి? అది అది ఏంటంటే, అది అని నసుకుతావేంటే? ఇప్పుడే మాటలు నేర్చుకుంటున్నావా? మీరు కోపం పడకండి ప్లీజ్. నేను ఒక విషయం చెప్తాను. మనకి సంతోషకరమైన విషయమేనండి. ఏంటో చెప్పిసావు.
మీరు తండ్రి కాబోతున్నారండి. ఏంటి నేను తండ్రి కావడం ఏంటి? అలా మాట్లాడతారేంటండి? మీరు తండ్రి కాబోతున్నారు అంటే నేను ప్రెగ్నెంట్ అండి. ఈ రోజే మార్నింగ్ టెస్ట్ చేసుకున్నాను. ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చిందండి. అందుకే మీకు ఈ విషయం చెప్దామని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానండి. అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాను. ఆ కడుపు నేను చేసింది కాదు కదా, ఆ రాజగాడితో చేపించుకొని వచ్చావుగా ముందే. చెప్పవేంటే అలా సైలెంట్గా నిలబడ్డావు? ఆ కడుపు నేను చేసింది కాదు కదా, రాజగాడితో ముందే చేపించుకొని వచ్చావు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని, నీకే అయ్యాను ప్రెగ్నెంట్ అని నంగనాచి మాటలు చెప్తున్నావు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఎన్ని చేసినా కూడా ఓర్చుకుంటూ వస్తున్నాను, కానీ ప్రెగ్నెంట్ విషయంలో మాత్రం తండ్రి మీరేనండి. అసలు రాజాతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. ఇష్టపడడం తప్ప అండి. పెళ్లి కాకముందు రాజా అంటే ఇష్టం అంతే, కానీ ఇప్పుడు నాకు రాజాకి ఎలాంటి సంబంధం లేదండి. మన పెళ్ళయి నుంచి మీరు కొట్టినా తిట్టినా అన్ని భరించుకుంటూ వస్తున్నాను, కానీ ఈ ప్రెగ్నెంట్ విషయంలో మీరు ఇలా మాట్లాడడం చాలా రాంగ్ అండి, చాలా రాంగ్. మీరు ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా నేనేమీ అనట్లేదు, చూసి ఊరుకున్నాను. ఒక రోజు మిమ్మల్ని రెడ్డగా చూశాను, కానీ అసలు నా మనసులోనే పెట్టుకొని ఊరుకున్నానండి. మీరు ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. అంటే ఖుషి దగ్గరికి నేను వెళ్ళడం ఇది చూసినా కూడా నన్ను ఏమీ అనలేదా? వామ్మో, ఇదేంది దృష్టి పెట్టింది ఇది? అసలు తెలీదేమో, నేను వెళ్తున్నాను వస్తున్నాను నా ఖుషి దగ్గరికి అనుకుంటున్నాను, కానీ మ్యాటర్ అంతా దీనికి తెలిసిపోయిందా? అలా ఎలా తెలిసిందబ్బా? అయినా దీని నంగనాచి మాటలు నమ్మొద్దు. ఒక్కసారి నమ్మి మోసపోయాను. రాజా అంటేనే ఇష్టమని కలవరిస్తూ ఉంది. నా పక్కలో పడుకొని కూడా వాడిని కలవరిస్తూ పడుకుంది. ఎన్నిసార్లు నేను విన్నాను. అందుకే కదా ఖుషిని నేను ఎంచుకున్నాను. ఖుషి అంటే నాకు ప్రాణం. ఖుషియే నా జీవిత భాగస్వామ్యం. ఇది కాదు, ఇదేదో పెళ్లి చేసుకున్నానంటే ఉందా అంటే ఇంట్లో ఉంది అంతే. దీని అవసరం దీనిది, నా అవసరం నాది. పోని ఇది ఏట్ల పోని ఆగుల పోని నాకు సంబంధం లేదు. దీని మీద జాలి అస్సలే చూపించకూడదు. ఏమండి అలా మాట్లాడకుండా వెళ్ళిపోతారేంటి? ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ విషయం ఏం చేయమంటారండి? చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? వద్దండి ప్లీజ్, ఏం చేయొద్దు. నా కడుపులో బిడ్డ ఏం చేయొద్దండి, ప్లీజ్ అండి, ప్లీజ్. నేను చెప్తున్నది మంచిగా విను. రేపే వెళ్ళి కడుపు తీయించేసుకో. లేదంటే నా ముందు ఇలా కనిపించావనుకో, ఇంట్లోకేని మెడల్ పట్టి బయట గెంటేస్తాను. అర్థమైందా? ఎప్పుడో రాజాని ఇష్టపడ్డందుకు ఇప్పుడు అసలు ఇవన్నీ మాట్లాడడం ఏంటో, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి రాజా తండ్రి అనడం ఏంటో నాకేం అర్థం కావట్లే. ఎందుకో నా బతుకు అర్థం కావట్లేదు. అటు రాజాకు చెప్పుకోలేను, ఇక్కడ బయట ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి ఇది.